సంగీతం పాడుకుంటూ వంట చేస్తూ ఉంటే అద్భుతంగా వస్తుందని నేను దృఢంగా నమ్ముతాను. అందుకని సంగీతానికి వంటకి కనెక్షన్ ఉంది అంటారు. రఘువంశ సుధాంబుది చంద్ర రఘువంశ సుధాంబుది చంద్ర శ్రీరామ రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుది చంద్ర శ్రీరామ రామ రామ రాజేశ్వర రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీరామ. బీజాక్షరాలు కలిపి మళ్ళీ సప్తస్వరాల శబ్దాలు, ఆ శబ్దం ఇంకా ఈ అక్షరం బీజాక్షరం శబ్దం కలిస్తే అందుకే సంగీతాన్ని మోక్ష విద్య అంటారు. డైరెక్ట్ షార్ట్ కట్ టు రీచ్ గాడ్ అన్నమాట. అమ్మాయితో పాటు వంట అనేది భయపడుతూ వచ్చేస్తుందేమోనండి. అమ్మాయి అంటే వంట, వంట అంటే అమ్మాయి. చాలా 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 బాగా కుదిరింది. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైరల్ వంటలు. ఈ రోజు ఇంకొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసింది. సో మరి ఇవాల్టి మన వైరల్ వంటలు ఎపిసోడ్ లో గెస్ట్ గా మన ముందుకి రాబోతున్న వ్యక్తి, షీఈస్ బేసికలీ అ ఫుడ్ ఎక్స్పర్ట్. అందుకనే మన షోకి వస్తారు. అది కాకుండా కర్ణాటిక్ మ్యూజిక్ లో తనకున్న ఎక్స్పర్టైజ్ వేరే లెవెల్. వన్ ఆఫ్ ది బెస్ట్ సింగర్స్ ఐ ఎవర్ మెట్. షీఈస్ నన్ అదర్ దాన్ శివాని గారు మనతో ఉన్నారు ఇవాళ ఎపిసోడ్ లో. సో లెట్స్ వెల్కమ్ హర్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు పాడుతూ ఉంటే వినడానికి ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఎస్పెషల్లీ నిద్ర లేచినప్పుడు ఇలాంటి గొంతు వింటే రోజంతా ఒక 1000 ఏనుగుల బలం వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకైతే. మా గురువు గారి ఆశీస్సులు అంతే. వండర్ఫుల్. సో మరి ఇవాళ మా ప్రేక్షకులకి ఏం చూపిస్తున్నారు? ఈరోజు నాకు పర్సనల్లీ చాలా క్లోజ్ రెసిపీ అండి ఇది. మా నాన్నమ్మ గారు ఊరికే నా కోసం చేసి పెట్టేవాళ్ళు. సో దాబా స్టైల్లో మీల్ మేకర్ కర్రీ చేసి పెట్టబోతున్నాను. అబ్బా, అసలు దాబా స్టైల్ అంటేనే నోరూరిపోతూ ఉంటుంది. చాలా మందికి దాబా స్టైల్ అన్న థంబ్నెయిల్ చూసి యూట్యూబ్లో ట్రై చేశాక నిజంగా దాబా స్టైల్ కుదరదు. అలా కుదరని వాళ్ళలో నేను కూడా ఉన్నాను. బట్ ఇవాళ లైవ్లో చూస్తున్నాను కాబట్టి ఐ విష్ ఈ వంటకం చక్కగా వచ్చి మా ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. సో మరి ఎలా తయారు చేయాలి, ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి. దీనికి మెయిన్ గా 4 స్టెప్స్ అండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ చిన్న మిల్ మేకర్ తీసేసుకొని కుక్ చేసేసుకోవాలి. నీళ్ళలో వేసి కొంచెం ఉడకపెట్టాలి. ఓకే, చేసేద్దామా అయితే? తప్పకుండా. సో అది ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు? నెక్స్ట్ మనం ఒక గ్రీన్ పేస్ట్ తయారు చేసుకోవాలి, ఒకటి రెడ్ పేస్ట్ తయారు చేసుకోవాలండి. 1 కప్ ఆఫ్ కాజు అండి. కాజు, ఓకే. 1 కప్ ఆఫ్ కొత్తిమీర, 1 కప్ ఆఫ్ పుదీనా, హాఫ్ ఆర్ కొంచెం ఎక్కువ పెరుగు. సో ఇవన్నీ గ్రైండ్ చేసేసేనా ఫస్ట్? ప్లీజ్. ఓకే, సో పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఈ మీల్ మేకర్ కూడా కుక్ అయిపోయిందా అండి, ఆర్ ఇంకొంచెం కుక్ అవ్వాలా? ఇంకొక 5 minutes పెట్టొచ్చండి. Okay. ఆలోపు మనం రెడ్ పేస్ట్ చేసుకోవాలి, బట్ దానికి ముందుగా కుక్ చేసుకోవాలి. రెడ్ పేస్ట్ కోసం ఫస్ట్ మనం కుక్ చేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఒక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బాగా పడుతుందా? కొద్దిగా, చాలా లైట్ గా చాలండి. సుమారుగా 3 or 4 tablespoon ఆఫ్ ఆయిల్. దాంట్లో మన స్పైసెస్ అన్ని వేసేసుకుందామండి. 2 అనాస పువ్వులు, దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 యాలక్కాయలు, కొన్ని లవంగాలు,
4-5 మిరియాలు, అన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. 6 to 7 వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఒలిచిపెట్టుకున్నారు ముందరే. ఫ్లేవర్ తెలిసిపోతుంది అప్పుడే. ఒక బిర్యానీ ఆకు, కొంచెం అవి లైట్ గా రోస్ట్ అయ్యాక చాప్డ్ ఆనియన్స్ వేయాలండి. ఓకే. సో బేసికల్ గా మీరు మంచి కర్ణాటిక్ సింగర్ అని విన్నాను. మీరు ఇందాక పాడుతుంటే కూడా అవి నాకు చెప్పాయి కదా, అసలు ఎంత బాగుందో మీ గొంతు. సో అలా వంట చేసుకుంటూ చక్కగా మీ పాటలు వింటుంటే ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. సో మా కోసం ఏం పాట పాడుతున్నారు? ముందుగా చాలా ఫేమస్ అయిందండి సాంగ్, వరాహ రూపం అనే సాంగ్, కాంతారా మూవీ నుంచి. సో బిఫోర్ ఈవెన్ సింగింగ్ దిస్ సాంగ్, సంగీతం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పి పాడాలనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీ నోట్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ కర్ణాటిక్ మ్యూజిక్. సో కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ప్రపంచంలో ఏ సంగీతమైనా పాడొచ్చు, ఏ పాట అయినా సులువుగా పాడేసేయచ్చు. అబ్బా, ఎంత బాగా చెప్పారు అసలు. బై ద వే, ఇది మాడిపోతుంది, వేసేద్దామా? ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ వేగే వరకు వెయిట్ చేద్దామా, లేకపోతే ఆనియన్స్ తో పాటు టమాటోస్ కూడా వేసేద్దామండి? కలిపి వేసేసేయచ్చా? కలిపి వేసేయచ్చు. సూపర్. సో ఇది ఉడికే లోపు చక్కగా ఈ టైంలో మీ గొంతు వినొచ్చు మేము కూడా. యా, షూర్. యా, సో ఇప్పుడు మంచి టైం అన్నమాట, మీరు పాడండి. వజ్రదంతధర భక్తవరదం శివ సంభూత భువి సంకాశ ನಂಬಿದವಗಿಂದು ಕಡುವವರೀತ ಸಾವಿರ ದೇವದ ಮನಸಂ ಪ್ರೀತ ದೇವಗನಿಂ ದೇವು ಆರಾಧಿಸುತ್ತ చాలా కష్టం, బట్ స్టిల్ మీరు పాడుతుంటే ఒక డివైన్ ఫీలింగ్ అన్నమాట, ఒక డివినిటీ. బేసికల్లీ నేను ఒకటి చాలా నమ్ముతానండి. ఇప్పుడు మనం దేవుడికి ఏదైనా నైవేద్యం చేసినప్పుడు ఏది కానీ టేస్ట్ చెయ్యము. సో దేవుడికి దండం పెట్టుకొని ఆ మంత్రాలు ఉచ్చారణ చేస్తూ నైవేద్యం వండుతాము. సో భావములోన బాహ్యమునందును అంటారు కదా, అంటే మనసులో ఏది నడుస్తుందో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఈవెన్ ఇన్ ద వాటర్ దట్ వి డ్రింక్. తీర్థం కూడా ఎందుకు అంత బాగుంటుంది గుళ్ళో అంటే ఎవరు టేస్ట్ చేయరు అది, అంటే తీర్థం తయారు చేసే ముందు. కానీ ఆ వైబ్రేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బీజాక్షరాలు కలిపి మళ్ళీ సప్త స్వరాల శబ్దాలు, ఆ శబ్దం ఇంకా ఈ అక్షరం, బీజాక్షరం శబ్దం కలిస్తే అందుకే సంగీతాన్ని మోక్ష విద్య అంటారు. డైరెక్ట్ షార్ట్ కట్ టు రీచ్ గాడ్ అన్నమాట. సో సంగీతం పాడుకుంటూ వంట చేస్తూ ఉంటే అద్భుతంగా వస్తుందని నేను దృఢంగా నమ్ముతాను. అందుకని సంగీతానికి వంటకి కనెక్షన్ ఉంది అంటారు. ఎంత చక్కగా చెప్పారు అసలు. మిల్ మేకర్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు హాట్ వాటర్ లో ఉన్న మిల్ మేకర్ ని తీసి కోల్డ్ వాటర్ లో వేసుకోవాలి. అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ లో వేసుకుంటే ఎక్స్ట్రా కుక్ అవ్వదు. సరే, ఓకే. సో మీల్ మేకర్ కుక్ చేసేటప్పుడు ఇది ఒక చిట్కా అన్నమాట. మీల్ మేకర్ని మనం హాట్ వాటర్లో కుక్ చేశాక తిరిగి మళ్ళీ కోల్డ్ వాటర్లో వేస్తే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇది ఒక మంచి చిట్కా. అమ్మ, మీరు అన్నట్టుగా కరెక్ట్గా ఇట్లాగా అయిపోయింది, ఫ్రై లాగా. వాటర్ అంతా ఇంకిపోయినట్లు అనిపించింది. ఏమంటారు? చాలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం ఆనియన్స్ కూడా రోస్ట్ లాగా అవ్వాలి. బ్రౌనిష్ ఆర్ డార్క్ బ్రౌనిష్ కలర్ వచ్చినా పర్లేదు.
అప్పుడు పేస్ట్ చేసినప్పుడు పచ్చి వాసన ఉండకుండా ఉంటుంది. ఎస్. పర్ఫెక్ట్. సో అసలు ఇది ఫస్ట్ చల్లారి పెట్టేసేద్దాం. మీల్ మేకర్ ఏమో నానుతోంది, టొమాటో ఆనియన్ మసాలా ఏమో చల్లారుతోంది. నెక్స్ట్ ఏం చేయాలి? చల్లగా అయిన మిల్ మేకర్ ని తీసేసుకొని బాగా వాటర్ లేకుండా పిండి వేరే బౌల్లోకి తీసుకుందాము. సో అసలు మీరు మ్యూజిక్ నేర్చుకుంటూ వంట చేస్తూ ఈ రెండు డిఫరెంట్ కెరియర్స్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అమ్మాయితో పాటు వంట అనేది భయపడితే వచ్చేస్తుందేమోనండి. అమ్మాయి అంటే వంట, వంట అంటే అమ్మాయి. ఎవరో చాలా రేర్గా అబ్బాయిలు కూడా వంట చేసే వాళ్ళు ఉంటారు. అది మియర్లీ లక్ అండి. సో ఇప్పుడు కలెక్ట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసేసుకొని చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్. ఓకే. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ పౌడర్ అండి. 1 టేబుల్ స్పూన్ చాలా? చాలు. ఓకే. సో ఇదంతా మిక్స్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న మీల్ మేకర్స్ ని ఆయిల్ తో రోస్ట్ చేసుకోవాలి. లైట్ గా ఆయిల్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇందులో రోస్ట్ చేసేద్దామా? యా. చాలా? యా. అంటే రఫ్లీ అరౌండ్ 1.5 స్పూన్ ఆయిల్ చేసాను. ఆయిల్ చాలు. సో ఆయిల్ వేడెక్కింది. ఇది కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది మిక్సీ వేసుకొని రెడీ పెట్టుకుందామా ఇది అయ్యేలో? యా. పర్ఫెక్ట్. ప్రాపర్ గా గ్రైండ్ అయిపోయిందండి. 3 or 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అండి. ముందుగా ఆనియన్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ టొమాటోస్. సో లైట్ గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవచ్చు. ఒక హాఫ్ కప్ ఆఫ్ కొబ్బరి పొడి అండి. సో ఈ హాఫ్ కప్ అంతా పడుతుందా? పడుతుంది. ఇది ఫ్రెష్ గా గ్రేట్ చేసిన కొబ్బరి పొడా అండి? యా, అవునండి. ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు ఒక డ్రై చిల్లీ అండి, ఎండు మిరపకాయ ఒకటి వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్స్ వేసేసుకుందాం అండి. అవునా? ఫస్ట్ రెడ్ పేస్ట్ యాడ్ చేయనా? యాడ్ చేయండి. రెడ్ పేస్ట్ యాడ్ చేసాము. ఇది ఒక 1-2 మినిట్స్ కుక్ అయిన తర్వాత గ్రీన్ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దామండి. షూర్. ఇప్పుడు మనం చేసుకున్న గ్రీన్ పేస్ట్ అండి. సో ఇప్పుడు గ్రీన్ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాక డైరెక్ట్ గా మీల్ మేకర్స్ వేసేసుకుందాము. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి కుక్ అవుతాయి అన్నమాట. అవును. ఈలోపు మీరు ఒక పాట పాడాలన్నమాట. యా, ష్యూర్. సో ఇప్పుడు ఇది కుక్ అవుతుంటే జస్ట్ ఒక స్మాల్ పీస్ ఆఫ్ సొంటి వేస్తున్నానండి. సో సొంటి యాడ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇంత చిన్న ముక్క సొంటి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ వేరే లెవెల్ అన్నమాట. సో దాన్ని హాయిగా కుక్ చేసుకోమని చెప్పి మీరు పాట పాడితే వినాలనుకుంటున్నాం. యా, ష్యూర్. రఘువంశ సుధాంబుది చంద్ర, రఘువంశ సుధాంబుది చంద్ర, శ్రీరామ రామ రామ రాజేశ్వర, రఘువంశ సుధాంబుది చంద్ర, శ్రీరామ రామ రామ రాజేశ్వర, రఘువంశ సుధాంబుధి చంద్ర, శ్రీరామ. సరి మగరి సరి రి మద దని గ గ ప సా సరి ర మ మ గ ప మ గ రి సరి రి మ మ ద ద గ ప ప స సరి రి మ మ గ రి రి స స ని ని ద ప ప మ గ రి రఘు వంశ సుధాంబుధి చంద్ర, శ్రీరామ.
ఈ పాట వింటుంటే నాకు ఎక్కడో మన చిరంజీవి గారి పాట యమహానగరి ఆ పాట వింటున్నట్టు అనిపిస్తోంది. అవునండి, దిస్ ఈస్ కంప్లీట్లీ టేకెన్ ఫ్రమ్ ద కృతి రఘువంశ. సో యా, మీరు అన్నట్టు యమహానగరి కూడా ఒకరితో ఒకరికి ముఖ పరిచయ, ఇది కూడా శరీరమ దాని నుంచే వచ్చింది. ఓకే, సో మంచి ఎరోమా అయితే వస్తుంది. ఏం చేయాలి? తొందరగా పెట్టుకొని తినేయాలా? వన్ లాస్ట్ స్టెప్ అండి. సో లాస్ట్కి దింపే ముందు కొంచెం ½ టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ మన రుచిని బట్టి చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకుందామండి, రెడ్ చిల్లీ పౌడర్. సో ఒక చిన్న కప్ తీసుకొని లైట్ గా 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసుకొని దాంట్లో చిల్లీ పౌడర్ ఈజీగా కలిసిపోతుంది అనమాట. సో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకొని వాటర్ లో కొంచెం ఇట్లా కలుపుకొని యాడ్ చేస్తున్నాను. ఈజీగా కుక్ అయిపోతుంది. సో సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందామా మరి? కాబట్టి ఎలాంటి ఎక్స్ట్రా డెకరేషన్ లేకుండా ప్రాపర్ గా డాబా స్టైల్ మీల్ మేకర్ కర్రీ ఎలా ఉందో, ఈ పొగల్లోంచి ఆ వాసన అలా వస్తుంటే ఎంత బాగుందో తెలుసా? టేస్ట్ చేసి చెప్పేయడమే. నిజంగా చాలా బాగుంది. మీల్ మేకర్ కూడా చక్కగా కుక్ అయింది. అండ్ నిజంగా ఆ ఫ్లేవర్, ఆ స్పైసెస్, ఆ చిన్న సొంటి ముక్క ఫ్లేవర్ దగ్గర నుంచి ఎండుమిరపకాయ ఫ్లేవర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క టేస్ట్ క్లియర్ గా తెలుస్తుంది. అండ్ చాలా 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 బాగా కుదిరింది. వండర్ఫుల్ వండర్ఫుల్. మా వైరల్ వంటల్లో మేము చూపించినటువంటి డాబా స్టైల్ మీల్ మేకర్ కర్రీని తయారు చేసేసుకొని డాబా మీదకి వెళ్ళిపోయి డాబా స్టైల్ డాబా మీద ప్లాన్ చేసుకొని చక్కగా ఒక ఫ్యామిలీ ఈవినింగ్ని ఎంజాయ్ చేయండి, స్పెండ్ చేయండి. అండ్ మా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా మరిన్ని వంటలు చూడాలనుకుంటున్నారో మీ టేస్ట్ని కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక వైరల్ వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep cooking, keep loving, and thank you so much. Anchor saree courtesy from Sri Maghwa Boutique, Vijayawada. Instagram page details తో పాటు ఫోన్ నంబర్ కూడా అందిస్తున్నాము. So check their collections out.